హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 123 భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 124. నీ టచ్ని నా బాడీ ఫీల్ అవుతుంది, కానీ నాకు కావాల్సింది అది కాదు. ఇన్ని రోజులు కంట్రోల్గా ఉంది, ఈరోజు నా క్యారెక్టర్ పోగొట్టుకోవాలని నాకు లేదు. ప్లీజ్ రుద్ర, నీ రూమ్కి వెళ్ళు అన్నది. రుద్ర మహని గట్టిగా హగ్ చేసుకుని ఆమె షోల్డర్పై కిస్ చేస్తూ, నిన్ను నేను సొంతం చేసుకోవటం అంటే పెద్ద టైం పట్టదు, కానీ నీ అంతట నువ్వు ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ వడ్డించావే, కోసరి కోసరి అలా బెడ్పై నీ అందాలు కూడా నువ్వే వడ్డిస్తే తినాలని ఉంది. నువ్విలా లిటిల్ గాడి ఫాదర్ కోసమో నీ లైఫ్ నీ బాడీ ఉంచుకుంటాను అంటే ఒప్పుకోను అనగానే మహా రుద్రాని ఆశ్చర్యంగా చూస్తూ, నా బాడీ నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్ని కూడా నువ్వు లీడ్ చేయటం ఏంటి అన్నది. రుద్ర ఏంటి అంటే, లోకంలో నీ అనేవారు కూడా ఎంతో మంది ఉంటారు, అటువంటిది నువ్వు మా ఇంట్లో ఉన్నావు అంటే మా డాడీ పైన నాకు 100కి 1000 నమ్మకం ఉంది. లిటిల్ ఫాదర్ నువ్వు చెప్పకపోయినా మా డాడీకి తెలిసి ఉండవచ్చు. వాడు నీకు సెట్ అవ్వడు అనేసి మా డాడీ దగ్గర ఉంచుకున్నాడు. నీకు సెట్ అవ్వని వాడి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అన్నాడు. మహా, నాకు సెట్ అవ్వడని కాదు, తన మెమొరీలో ఆ మూమెంట్ అతనికి ఫీడ్ అవ్వలేదు. ఏదో ఒకరోజు గుర్తొస్తుంది కదా, అప్పుడు తనే వస్తాడు. అలా ఎదురు చూడటంలో ఎంత హ్యాపీ ఉందో తెలుసా అన్నది. రుద్ర, ఒసేయ్, నీకు హ్యాపీగానే ఉందే. నిన్ను నేను టచ్ చేశాక నాకు కూడా ఒక మెమొరీ గుర్తు వచ్చింది. గత జన్మలో నిన్ను మోసం చేసి ఉంటానే, ఆ రివెంజ్ తీర్చుకోవటానికి ఈ జన్మలో ఇలా నాకు ఎదురుగా ఉండి టార్చర్ చేస్తున్నావు. నా చుట్టూ ఇంతమంది అమ్మాయిలు ఉన్నా నా బాడీ నీకెందుకు రియాక్ట్ అవుతుందో నాకు అర్థమై చావటం లేదు. అందుకనే నువ్వు చెప్తావా? లిటిల్ గాడి ఫాదర్ గురించి చెప్పు. వాడికి ఒకవేళ మెమొరీ లాస్ అయినా వాడికి ట్రీట్మెంట్ చేసి నీకు అప్పగిస్తా. అలా అయినా కాస్త నా బాడీ నా కంట్రోల్కి వస్తుంది. అప్పుడు నా కంట్రోల్కి ఎందుకు వస్తుంది అంటే, నీ బాడీని ఎవడో తాకేస్తున్నాడు, అలా దాని బాడీకి నువ్వు రియాక్ట్ కాకూడదురా అని చెప్పుకుంటాను. నువ్వు ఎదురుగా ఉండి ఇలా టార్చర్ చేస్తే అస్సలు ఊరుకోను. చెప్పు, వాడెవడో వదిలేస్తా, లేదంటే బలవంతంగా నిన్ను నా దాన్ని చేసుకుంటా. రెండిట్లో ఏది కావాలి నీకు అన్నాడు. మహా మౌనంగా ఉంటే ఊరుకుంటాడా? రుద్ర మహాపై చేరాడు. నీకు చెప్పా ఉంటే నీ బాడీపై లిటిల్ డాడీ లేదా నేను, నువ్వు చెప్పవు కనుక ఇక నేనే అంటూ మహాని గట్టిగా హగ్ చేసుకుంటూ కిస్ చేయటానికి వస్తున్న టైంలో మహా సేవ్ మీ గాడ్ అన్నది. ఇంకేముంది, లిటిల్ లేచాడు, వాటర్ అన్నాడు. రుద్ర వాడిని చూసి మహా మీద నుంచి లేచి వాడికి వాటర్ ఇచ్చాడు. వాడు తాగేసి రుద్ర పొట్టపై కూర్చొని గుండెల్లో బజ్జున్నాడు వాడే. మహాని గట్టిగా హగ్ చేసుకుని ఏదో చేయాలి అనుకున్న రుద్రాకి లిటిల్ని హగ్ చేసుకున్నాడు. లిటిల్ రుద్రాన్ని తన ఓన్లా ఫీల్ అవుతుంటే వాడిని కిస్ చేసి జో కొడుతూ నిద్రపుచ్చి మహాతో, ఒసేయ్, నువ్వు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటావు. పాపం వీడికి డాడీని ఫీల్ అవ్వాలి అనే ఫీలింగ్ ఎలా కంట్రోల్ చేసుకుంటాడే? వాడు చిన్న మనసుకి, వాడికి డాడీని మిస్ చేయకు, చెప్పి చావవే అన్నాడు. మహా, వాడికి డాడీ కావాలి అని వాడి చిన్న మనసుకు అనిపిస్తే కల్మషం లేని వాడి కోరిక ఆ గాడు తీరుస్తాడు కదా, ఇచ్చేస్తాడేమోలే. నువ్వేం టెన్షన్ పడకుండా నన్ను పడుకోనివ్వు, నాకు లేట్ నైట్ నిద్ర మంచిది కాదు అంటూ అటు తిరిగి పడుకుంది. రుద్రాల బాడీలో కోరికలన్నీ లిటిల్ గాడు పొట్టపై చేరినప్పుడు ఉష్ కాకి అయిపోయాయి. వాడిని జోకొట్టుకుంటూ తాను నిద్రపోయాడు. రుద్రిక లాసెట్ ఎంట్రన్స్ రాసింది. చక్కగా లంగా ఓని వేసుకుని వేగ్నిక దగ్గరికి వచ్చి, మమ్మీ నాకు జడ వెయ్యి అంటుంటే, వేగ్నిక, ఏంటి మేడం గారికి దేవుడిపై భక్తి పొంగుకొని వచ్చింది, ఎప్పుడైనా టెంపుల్కి రావే అంటే రానిదానివి ఈరోజేంటో అన్నది. రుద్రిక, ఎంట్రన్స్ రాశాను కదా, సీటు కన్ఫర్మే, కానీ నేను అనుకున్న కాలేజీలో రావాలి కదా, అందుకే గార్డుకి అప్లికేషన్ పెట్టడానికి వెళుతున్నానులే అన్నది. వేగ్నిక రుద్రికకి చక్కగా 3 స్టెప్స్తో జడవేసి హెయిర్ మొత్తం లీవ్ చేసి పూలను పెట్టింది. వేనిలా పూలను పెట్టింది. రుద్రిక అద్దంలో తనని తాను చూసుకుని, మమ్మీ, నాకు నీలా పెద్ద జుట్టు లేదు కదా, అయినా ఈ జడ ఎంత బాగుంది,
నువ్వు నాలా జడ వేసుకుంటే నీ బ్యాక్ అమ్మోర్లా ఉంటుంది కదా అన్నది వేగ్నిక. నేనెప్పుడు హెయిర్ లీవ్ చేయలేదు, నాకు తెలియదులే అన్నది. వేదు అమ్మోరులా కాదు, డెవిల్లా ఉంటుంది, అందుకే వేసుకోలేదులే అన్నాడు. రుద్రిక ఎస్ కరెక్ట్ డాడీ, హెయిర్ ఎక్కువ ఉండటం కూడా కొన్ని హెయిర్ స్టైల్కి పనికిరావు. నాది చూడు ఎన్ని రకాలుగా అయినా వేసుకోవచ్చు అంటుంటే వేగ్నిక చిన్నప్పుడు బాగా ఏడ్చావు కదనే జుట్టు లేదు నాకు అని, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అన్నది. రుద్రిక వేగ్నికాని వెనక నుంచి హాగ్ చేసుకొని, మమ్మీ నేను సింగిల్గా ఉన్నప్పుడు నీ అంత జుట్టు ఉంటే నాకు జడ వేసుకోరాకపోయేది కదా, నీకులా అంజు పిండికి ఉంది, పిండికి బాగా జుట్టు పింకీకి బాగా జుట్టు వచ్చింది, ఇప్పుడు అది హాస్టల్లో ఎవరైనా ఫుడ్ బాగాలేదు అని ఏడుస్తారు, అది నాకు హెయిర్ కట్ చేపించేయి మమ్మీ అని ఏడుస్తుంది. అప్పుడు అర్థమైంది నాకు అని మురిసిపోతూ చెప్తుంటే వేగ్నిక మనకు లేకపోతే పక్కోడిని చూసి ఏడవటం, వాడు ఏడిస్తే మనం ఆనందించటం, బాగుందే మీ వ్యవహారం అంటూ ఎవరెవరు వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నారు టెంపుల్కి అన్నది. రుద్రిక ఎవ్వరూ లేరు, వస్తే నువ్వు నేను అన్నది. వేగ్నిక మీ డాడీ ఇంట్లో ఉంటే నేను టెంపుల్కి వెళ్ళిన 5 మినిట్స్లోనే ఇంటికి వచ్చేయాలి, రెడీ అవ్వటానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు కానీ కళ్యాణ్కి ఈరోజు హాలిడే, నేను ఫోన్ చేసి చెప్తా వెళ్ళు అన్నది. రుద్రిక అమాయకంగా మాతాజీ ఏది చెబితే అదే అని మియాం మియాం అనుకుంటూ బయటికి వచ్చింది. రుద్రిక బయటికి వెళ్ళగానే వేద్ వేగ్నికాని వెనక నుంచి హగ్ చేసుకుని, ఏంటి మేడం గారు, కోడలు వచ్చేసింది, మనవడు వచ్చేసాడు, ఇక అల్లుడు కూడా రావటమే ఉంది, అయినా కానీ తమరు మెయింటెనెన్స్ మామూలుగా లేదు అన్నాడు. వేగ్నిక మీరు కూడా యంగ్గానే ఉన్నారుగా, లిటిల్తో బయటికి వెళ్తే నీ సన్ అంటున్నారు కానీ నీ గ్రాండ్ సన్ అని అంటున్నారా, మీరంతలా ఏం మెయింటైన్ చేస్తున్నారేంటి అన్నది. లేదు మెయింటెనెన్స్ లేదు, తొక్కలేదు, నీకు తెలియకుండా ఏం చేస్తున్నాను, మీరే నేను మీతో హ్యాపీ లైఫ్ కోరుకుంటే నన్ను ఫ్యామిలీ లైఫ్లోకి దింపేసి ఇద్దరిని డౌన్లోడ్ చేశావు, వాళ్ళు బరాబరా పెరిగిపోయారు, ఇప్పటికి కూడా తమరి మీద నాకు మోజే తీరలేదు, నిన్ను ఫస్ట్ రోజు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది. వేగ్నిక తన సెల్లు చూపిస్తూ, ఇప్పుడు నీ కొడుకు నీ కోడలతో ఫీల్ అవుతున్నాడు చూడు ఫోటోలు అని రుద్ర మహా సోఫాలో కూర్చొని వాళ్ళని వాళ్ళు మర్చిపోయినప్పుడు లిటిల్ అక్కడ ఒక ఫోటో తీశాడు. మహా కిచెన్లో ఏదో చేస్తుంటే రుద్ర ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు లిటిల్ వాటర్ తాగుతా అని వచ్చాడు, అప్పుడు ఒక ఫోటో తీశాడు, ఆ ఫోటోలు వాళ్ళ నానికి పెట్టాడు. వేద్ అవి చూస్తూ వీడేంది ఇంత ఫాస్ట్గా ఉన్నాడు, నిన్న మొన్నటి వరకు మహాని ఆంటీ ఆంటీ అన్నాడు, అసలు ఆ సోఫాలో ఫోటో వాడి కళ్ళల్లో ఆమె మహాపై ఏదో తెలియని భావన కనిపిస్తుంది అంటుంటే వేగ్నిక అదే మరి మ్యాజిక్ అంటే అని అన్నది. వేదు కోడలికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పంపావా, మీ మామని ఇలా పడేశాను, నువ్వు కూడా నా కొడుకుని ఇలా పడేయి అని చెప్పి పంపావా అన్నాడు. వేగ్నిక ఒకరు చెప్తే లవ్ పుట్టేది అయితే లిటిల్ పుట్టినప్పుడే రుద్రాకి చెప్పి ఉండేవాళ్ళం కదా, మరి ఎందుకు అప్పుడు చెప్పలేదు, మీరు వాడి మనసులో లవ్ పుట్టాలి అనే కదా, అలా పుడితే లైఫ్ బాగుంటుంది అనే కదా, అన్నీ తెలిసి నన్ను అంటున్నారు అని కోపంగా అంటుంటే వేదు నువ్వే నన్ను మాయ చేశావు అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. వేగ్నిక ఆపండి మీ సరసాలు, లిటిల్ వెళ్ళిపోయాక మీరు చాలా ఓవర్ చేస్తున్నారు అన్నది. వేదు నేను వాడు ఉండగా టచ్ చేస్తే నన్ను కొట్టేవాడు, నువ్వు నన్ను టచ్ చేస్తే నిన్ను కొట్టేవాడు, వాడి అల్లరి భరించలేక దూరంగా ఉన్నాను, ఇప్పుడు ఏ సెక్యూరిటీ లేదు కదా నీకు అంటూ వేగ్నికని అల్లరి పెడుతుంటే వేగ్నిక మీకైతే టైం పాడు లేదు, మన పిల్లలకు పిల్లలు అవుతున్నారు, కనీసం అలా అన్నా ఆలోచించండి అన్నది. వేద్ నీలాంటి ముద్దుల పెళ్ళం ఉంటే 70s కూడా ఆన్ డ్యూటీలోనే ఉంటాము అంటే ఇంకా చాలా టైం ఉంది అంటూ వేగ్నికాని మాట్లాడనివ్వలేదు. కళ్యాణ్ కారు తీస్తుంటే రుద్రిక కారు వెనక డోర్ తీస్తుంది. కళ్యాణ్ మేడం గారు నేను IPS ఆఫీసర్ని, ఇప్పుడు ఆ జాబుకి రిజైన్ చేసి నీకు డ్రైవర్గా చేరమంటారా ఏంటి అన్నాడు. రుద్రిక బాడీ ఎంత ఉందో అంత రెట్టింపు పొగరు ఉంది, పిల్ల ముద్దుగా లంగావోనిలో ఉందే అని మెరిసే కళ్ళతో చూస్తాడేమో అంటే చూడకూడని మనిషిని ఎవరినో చూసినట్టే ముఖం పెట్టినట్టు పెట్టాడు. పాపం ఆ రోజు కాళీని అంత మాట అనకుండా ఉంటే ఈరోజు వాడు ఎన్ని ఫోటోలు తీసి నా సెల్లికే పెట్టేవాడు, వాడు ఉన్నన్ని రోజులు వాడి విలువ అర్థం కాలేదు, కానీ వాడు దూరం అయ్యాక బాధగా అనిపించింది, ఏమోలే ఇలా అయినా వాడు నన్ను మర్చిపోతాడు కదా,
ఎలాగో నేను వాడి ప్రేమను యాక్సెప్ట్ చేయను. ఖాళీకున్న మంచితనంలో ఈయన గారికి 1% కూడా ఉండదు. ఖాళీగా ఉన్న ఖాళీలో ఉన్న లవ్లో ఈయనకి 1% కాదు కాదు 0 ఉంది అని గొనుక్కుంటూ వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. కళ్యాణ్, ఏంటో మేడం గారు, అందరినీ అయిపోయిందా? ఇక గార్డుని భయపెట్టడానికి టెంపుల్కి బయలుదేరారా అన్నాడు. రుద్రిక కోపంగా కళ్యాణ్ని చూస్తూ, దేవుడి దగ్గర ఎందుకు వెళ్తారు? మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోవటానికి వెళ్తారు. అల్పజీవులం మనం, భగవంతుని భయపెట్టడం ఏమిటి అన్నది. కళ్యాణ్, మీరెవరినైనా భయపెట్టేస్తారు కదా. నీ బాబు దగ్గర ఉన్న యాటిట్యూడ్ నీ తమ్ముడికి డబుల్ వస్తే నీకు త్రిబుల్ వచ్చింది అన్నాడు. రుద్రిక, మా డాడీని అంటే ఊరుకోను. అయినా మా డాడీ ఎవరిని భయపెట్టాడు? అందరికీ మంచే చేస్తున్నాడు. అయినా మా బ్లడ్లో లవ్ చేయటమే తెలుసు కానీ మోసం చేయటం తెలియదు అన్నది. కళ్యాణ్, ఏంటి మా మాలిని అత్తని అంటున్నావా అన్నాడు. రుద్రిక, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు, బాబు నేను మిమ్మల్ని, మీ ఫ్యామిలీని, మీ అత్తని ఏమీ అనలేదు. నేనేదో ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుందాము అంటే నన్ను ఇలా ఇరిటేట్ చేయకండి ప్లీజ్ అని కళ్యాణ్ కేసి చూడకుండా పక్కకు చూస్తూ ఉంది. కళ్యాణ్, మీ డాడీ తీరవనంత కోరిక ఏముంది నువ్వు దేవుడికి అప్లికేషన్ పెట్టడానికి అన్నాడు. రుద్రిక, మా డాడీ నేను అడిగింది ఏది కాదనడు. A to Z మా డాడీ నాకు అన్నీ చేస్తాడు. అలా అని నేను చేసేవారు ఉన్నారు అనేసి నా ప్రయత్నం నేను చేయకుండా ఉండను. ఎంట్రన్స్ రాశాను, ర్యాంకు వస్తుంది. నాకున్న కాలేజీలో రావాలి. నాకు ర్యాంకు రాకపోయినా నేను అనుకున్న కాలేజీలో మా డాడీ మనీ పెట్టి సీటు కొనివ్వగలడు. కానీ నేను కష్టపడి నా టాలెంట్తో ఏదో నేను చూపించుకుంటే బాగుంటుంది. మా డాడీ దగ్గర మనీ ఉన్నాయి అని నేను విచ్చలవిడిగా ఖర్చు చేసే మనిషిని కాదు. నేను వేస్ట్ చేసే మనీ మా డాడీ దగ్గర ఉంటే ఎవరికైనా మా డాడీ యూజ్ చేస్తాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే నేను మనీ వేస్ట్ చేయను. నా ప్రయత్నంగా నేను ఎగ్జామ్ రాశాను. ఏనుగంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు కదా. ఆవగింజ కోసం గార్డు దగ్గరికి వెళ్తున్నానులే అన్నది. కళ్యాణ్, అదేంటి, ఎవరైనా ఎగ్జామ్ రాసే ముందు వెళ్ళి కోరుకుంటారు. నువ్వేంటి ఎగ్జామ్ రాసి వచ్చాక వెళ్తున్నావు అంటుంటేను. రుద్రిక, ఎగ్జామ్ నేను రాయాలి, తర్వాత గార్డు హెల్ప్ చేయమని అడగాలి. అంతేకాని ఎగ్జామ్ రాయకుండానే హెల్ప్ చేయమనటం కరెక్ట్ కాదు కదా అన్నది. అలా ఇద్దరు కాస్త గిల్లి గజ్జాలతో టెంపుల్కి వెళ్ళారు. రుద్రిక చక్కగా పూజ చేపించుకుని గుడిమెట్ల మీద కూర్చొని చల్లని గాలిని ఆస్వాదిస్తుంది. కళ్యాణ్ దూరంగా ఉండి రుద్రికని చూస్తున్నాడు. రెపరెపలాడుతున్న ఆమె కురులు వెనకకు అనుకుంటూ, బక్కపిల్ల లంగా ఓని వేసిందేమో, నడుము అసలు ఉన్నదో లేదో కూడా అర్థం కావటం లేదు. కళ్యాణ్ పంతులు గారితో మాట్లాడుతూ కూడా, చక్కనమ్మ చిక్కితే అందం, దక్కితే మహాభాగ్యం అంటూ పంతులు గారితో మాట్లాడుతూ కూడా గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి చూసి మనసారా కోరుకుంటున్నాడు. అది నాపై ఎంత ప్రేమ పెట్టుకుందో నేను చూశాను. కానీ దానిపై నేను ఎంత ప్రేమ పెట్టుకున్నానో అది చూడలేదు. నా ప్రేమను దానికి చూపటానికి నాకొక్క అవకాశం కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుని రుద్రిక దగ్గరికి వచ్చి వెళదామా అన్నాడు. రుద్రిక, కళ్యాణ్ గారు గుడిలోకి వచ్చి నిలబడి అలా వెళ్ళకూడదు, కాసేపు కూర్చోండి అన్నది. కళ్యాణ్ కూడా కూర్చోగానే చేతిలో ప్రసాదం పెట్టింది. రుద్రికని చూస్తుంటే కళ్యాణ్కి ఏదో అవుతుంది. అది కవర్ చేసుకోవటానికి రుద్రికని చూడకుండా ఏటేటో చూస్తున్నాడు. రుద్రిక, లోకంలో ఇతని మరదలు ఒక్కతే ఆడపిల్ల అయినట్టు, ఇంకా వేరే ఎవరు ఆడపిల్లలు కానట్టు, అందంగా ఉండనట్టు, చూస్తేనే పెళ్ళాలైపోతారు అన్నట్టు ఏం బిల్డప్ ఇస్తాడు అని లోపల అనుకొని, వెళ్దాం రండి అని రుద్రిక కోపంగా వెళ్ళి కారులో కూర్చుంది. కళ్యాణ్కి ఏదో అయిపోయింది. అతని జేబులో ఎప్పుడు క్లోరోఫామ్ స్ప్రే ఉంటుంది కదా. అలా వస్తూ పూల కొట్లో గులాబీ ఒకటి తీసుకుని కారు వెనక భాగం నుంచి వచ్చేటప్పుడు ఆ గులాబీకి స్ప్రే చేసి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ, మీ పూల సజ్జ నుంచి ఈ పువ్వు పడింది అన్నాడు. ఏ ఆడవాళ్ళకైనా ఎవరైనా పువ్వు ఇయ్యగానే ముక్కు దగ్గర పెట్టుకోవటం అది 99% కామన్. ఏ ఫ్లవర్నైనా స్మెల్ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. అలా రుద్రిక దాన్ని స్మెల్ చేసింది. ఏదో మత్తుగా మాట్లాడుతూ స్పృహ తప్పింది. రుద్ర ఎర్లీ మార్నింగ్ ఎక్కడికో వెళ్ళానని త్వరగా లేచాడు, రెడీ అయ్యాడు. ఎందుకో అడుగులు ముందుకు పడటం లేదు. ఈరోజు మహాని మిస్ అయితే నెల రోజుల దాకా ఆమెకు దూరంగా ఉండాలి అనేసి తన రూంలోకి వచ్చాడు.
ప్రశాంతంగా నిద్రపోతున్న మహా నుదుటిపై ముద్దు పెట్టి పెదవులు అందుకున్నాడు. మహా మేలుకుంటుంటే రుద్ర లిటిల్ని కూడా ముద్దు పెట్టి మహాకి బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో పెట్టాను. నాన్ స్టాప్గా వినండి.